అనారోగ్యంతో ఆసుపత్రి పాలై అప్పులు చేసి బిల్లులు కట్టారు. ప్రభుత్వ సాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారిని దళారీలు దగా చేశారు. పెద్ద మనసుతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా అర్హులకు అందకుండా మధ్యవర్తులే కాజేశారు. బ్యాంకు లొసుగులను ఆసరాగా చేసుకుని ఏకంగా లబ్ధిదారుల చెక్కుల్లోని సొమ్మునే వేరే ఖాతాలోకి మళ్లించారు. నల్గొండ జిల్లాలో దాదాపు 40 మంది పేదల సొమ్మును కాజేశారు. ఖరీదైన వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ గొప్ప వరం లాంటిది. స్థానిక ఎమ్మెల్యే సిఫార్సుతో ప్రభుత్వం పేదలకు సాయం అందిస్తుంది. ఒక్కోసారి శస్త్రచికిత్సకు ముందే సీఎంఆర్ఎఫ్ నిధి నుంచి ఆసుపత్రికి నేరుగా డబ్బులు చెల్లిస్తుండగా మరికొన్ని కేసుల్లో ముందు బాధితులు చెల్లించి తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత ఆ డబ్బులను ప్రభుత్వం రీఫండ్ చేస్తుంది. సరిగ్గా దీనినే ఆసరాగా చేసుకుని సూర్యాపేట జిల్లాలో గత ప్రభుత్వ హయాంలోని ఎమ్మెల్యే వద్ద పనిచేస్తున్న కొందరు కేటుగాళ్లు పేదల సొమ్మును దోచేశారు. సూర్యాపేట జిల్లా కోదాడుకు చెందిన గద్దె వెంకటేశ్వరరావు 2022లో హైదరాబాద్లో గుండె ఆపరేషన్ చేయించుకున్నారు. దీనికి 4 లక్షలకు పైగా ఖర్చు కాగా అప్పటి కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సిఫార్సుతో సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఏడాది ఎదురు చూసినా చెక్కులు రాకపోవడంతో ఆశలు వదిలేసుకున్నారు. ఈలోగా ప్రభుత్వం మారడంతో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేను సంప్రదించారు. వారు హైదరాబాద్లోని సీఎంఆర్ఎఫ్ ప్రధాన కార్యాలయంలో ఆరా తీయగా 2023 ఆగస్టులోనే నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. తీరా చూస్తే ఆ చెక్కులను 2024 ఏప్రిల్లో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన గడ్డం వెంకటేశ్వరరావు ఎస్బీఐ అకౌంట్ నుంచి డ్రా చేసినట్లు తెలిసి షాక్ తిన్నారు. ఈ వ్యవహారంపై కోదాడ పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణలో విస్తుగొలిపే విషయాలు తెలిసాయి. నాకు 2022లో హార్ట్ ఆపరేషన్ జరిగింది. అక్కడ బిల్లు 4,60,000 బిల్ అయింది. తర్వాత అది సీఎం రిలీఫ్ ఫండ్ కోసమని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య గారు ఉంటే మన దగ్గరికి వెళ్ళాం. అప్లికేషన్ పెట్టుకోమంటే పెట్టుకున్నాం. సరే లేట్ అవుతుంది అని అనుకున్నాం. ఈ లోపల ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వస్తాయి అనుకున్నాం. కానీ ఆయన ఓడిపోవటం, మరి ఇక్కడ పద్మావతి గారు మళ్ళీ గెలవటం అది జరిగింది. ఆ దగ్గరికి వెళ్తే మా దగ్గర రికార్డు మా దగ్గర లేదు. అది పాత రికార్డే, అది వాళ్ళ దగ్గరనే ఉంది, మా దగ్గర లేదని చెప్పారు. ఆయన ఉత్తమ్ సార్ పిఏకి చెప్పాడు. ఆయన పిఏ గారు అక్కడ ఎంక్వైరీ చేసిండు. మనకు 2023 ఆగస్టు 30వ తారీఖునే చెక్ అయినట్టున్నది. తర్వాత 2024 ఏప్రిల్ 19వ తారీఖు డ్రా చేసినట్టున్నది. అది జగ్గేపేట బ్రాంచ్ లో గడ్డం వెంకటేశ్వరరావు అనే పేరుతోని అకౌంట్ లో డ్రా చేశారు. ఇది ఆంధ్ర కదా, మా తెలంగాణ కదా, మరి మా చెప్పి నీకెట్లా మారుతుంది అది అంటే అప్పుడే ఆయన నకిలు పడి నేను ఒక్కడిని కాదు 4 కలిసి మార్చినా అని చెప్పాడు. అప్పుడు కోవాడు సీఏ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇస్తే ఆయన ఆ కంప్లైంట్ తీసుకొని దాన్ని ఎంక్వైరీ చేసి వాళ్ళని పట్టుకొచ్చాడు. ఆ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. కేసు నడుస్తుంది. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కార్యాలయంలో పనిచేసిన సిబ్బందే ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులను దారి మళ్లించినట్లు తేలింది. అర్హులకు వచ్చిన చెక్కులు పంపిణీ చేయకుండా తమ వద్దే ఉంచుకొని అదే పేరుతో బ్యాంక్ అకౌంట్లు ఉన్నవారిని గుర్తించి ఈ చెక్కులను వారి ఖాతాలో జమ చేసుకుని డబ్బులు డ్రా చేసుకున్నట్లు తేలింది. మొత్తం 44 సీఎంఆర్ఎఫ్ చెక్కుల్లో 36 చెక్కులను ఈ ముఠా సభ్యులు విత్డ్రా చేశారు. చెక్కులపై ఇంటి పేరు ఇంగ్లీష్ అక్షరాల్లో ఉండటాన్ని ఆసరాగా చేసుకుని 6 ముఠా సభ్యులు ఈ దందా కొనసాగించారు. వీరి నుంచి 9,30,000 రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సీఎం రిలీఫ్ ఫండ్కి కోదాడ ఎమ్మెల్యే గారు బొల్లం మల్లయ్య యాదవ్ గారి రిఫరెన్స్ తోటి అప్లై చేసుకుంటే దాదాపు 44 చెక్కులను ఇష్యూ అయినటువంటి 44 చెక్కులు అసలైన లబ్ధిదారులకు చేరకుండానే అవి ఫేక్ లబ్ధిదారుల ఖాతాలోకి వెళ్ళిపోయినట్టు మనం గుర్తించడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆఫీస్లో సోషల్ మీడియా కోఆర్డినేటర్గా కొంతకాలం పనిచేసినటువంటి ఒక నరేష్ అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన దగ్గర ప్రైవేట్ పిఏగా పనిచేసినటువంటి మర్ల వీరబాబు అనేటువంటి వ్యక్తి, ఇంకొక పిఏగా పనిచేసినటువంటి ఉప్పల మధు అనేటువంటి వ్యక్తి, 6 వ్యక్తులను
అరెస్ట్ చేయడం జరిగింది. గద్దె వెంకటేశ్వరరావు అనేటువంటి అసలైన బెనిఫిషియర్ ప్లేస్లో గడ్డం వెంకటేశ్వరరావు అనేటువంటి ఫేక్ బెనిఫిషియర్ ఖాతాలోకి డబ్బులు వేసి అక్కడ జి వెంకటేశ్వరరావు అని మాత్రమే ఉంటుంది. సో ఆ విధంగా వీళ్ళు ఆ క్లాజ్ని వాళ్ళు వినియోగించుకొని అసలైన లబ్ధిదారులకు చెందకుండా వేరే లబ్ధిదారుల ఖాతాలోకి, ఫేక్ లబ్ధిదారుల ఖాతాలోకి మళ్లించి వీళ్ళు లబ్ధి పొందడం జరిగింది. ఒక్క ఎమ్మెల్యే వద్దే బాధితులకు అందకుండా ఎన్ని చెక్కులు పక్కదారి పట్టాయంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎన్ని చెక్కులు తారుమారయ్యాయో అనే అనుమానం బాధితుల్లో మొదలైంది. ప్రభుత్వానికి పేదలకు మధ్య వారధిగా పనిచేయాల్సిన ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బందే చేతివాటం ప్రదర్శిస్తే ఇక ఎవరికి చెప్పుకోవాలని బాధితులు వాపోతున్నారు. ఈ కుట్రలో బ్యాంకు సిబ్బంది పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న చెక్కులపై పూర్తి ఇంటి పేరుతో పాటు లబ్ధిదారుడి బ్యాంకు ఖాతా నెంబర్ కూడా ముద్రిస్తుండటంతో తారుమారు చేసే అవకాశం లేదని చెబుతున్నారు.